హాయ్ అండి. అందరికీ నమస్కారం. కళ్యాణ్ అయితే ఇంట్లో వాళ్ళందరిని పిలుస్తాడు. పిలిచి తాతయ్య, అన్నయ్య బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని వాళ్ళ తాతయ్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే అపర్ణాదేవి అవును రాజు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న అప్పు కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఏమీ మాట్లాడదు. అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే రాజు వాళ్ళ తాతయ్య అయితే సరే మరి వెళ్దాం నడు కళ్యాణ్, వెళ్ళి మనం అన్నయ్యని తీసుకొద్దాం, రాజుని ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. వెంటనే అక్కడికి కావ్య అయితే వస్తుంది. వచ్చి తాతయ్య గారు వద్దు ఇప్పుడే, ఆయనకి నేను అన్నీ గుర్తు చేసి మెల్లిగా నేను ఆయన్ని మన ఇంటికి తీసుకొస్తాను. మీరు ఆవేశపడి ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళకండి తాతయ్య గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను ఎలాగైనా సరే ఆయన్ని గతం గుర్తొచ్చేలా చేసి నేను ఆయన ఇంటికైతే తీసుకొని వస్తాను. మీరు ఇప్పుడు ఆ రాజుని ఆయన్ని కలవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అయితే. అవునా సరే మరి అని చెప్పి వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటాడు కావ్యతో. అక్కడ ఇంట్లో ఉన్న రాజు దగ్గరికి అయితే యామిని వస్తుంది. వచ్చి కార్డు చేతిలో పెడుతుంది. వెంటనే రాజు అయితే ఆ కార్డ్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో యామిని ఫోటో, రాజ్ ఫోటో ఉంటుంది, పెళ్లి కార్డు. అది చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు రాజు అయితే. రాజుని చూసి యామిని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.